తమిళనాడులో అధికార పార్టీ డీఎంకేను గద్దెదించే వరకు పాదరక్షలు ధరించబోనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె అన్నామలై ప్రతిజ్ఞ చేశారు. చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో ఓ విద్యార్థినిపై లైంగిక దాడి ఘటన నేపథ్యంలో అన్నామలై ఈ ప్రతినబూనారు. కోయంబత్తూరులో మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన డీఎంకే ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రభుత్వ అసమర్థత కారణంగానే విద్యార్థినిపై లైంగిక దాడి జరిగినట్లు విమర్శలు గుప్పించారు. బాధిత విద్యార్థిని ఫిర్యాదుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ను లీక్ చేయడంపై అన్నామలై మండిపడ్డారు. ఆమె వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లేలా అధికారుల తీరు ఉందని విమర్శించారు. ఈ నేపథ్యంలో డీఎంకే పార్టీ అధికారాన్ని కోల్పోయే వరకు చెప్పులు లేకుండానే నడుస్తానని అన్నామలై భీష్మ ప్రతిజ్ఞ చేశారు. రూపాయి కూడా పంచకుండా ఎన్నికల్లో పోటీ చేస్తామన్నారు. రాష్ట్రంలో చెడు అంతమైపోవాలని కోరుతూ తన నివాసంలో 6 కొరడా దెబ్బలు భరించి మురుగన్కు మొక్కు చెల్లించుకుంటానని అన్నారు. రాష్ట్రంలోని 6 మురుగన్ క్షేత్రాలను దర్శించేందుకు 48 గంటల పాటు ఉపవాస దీక్ష చేపట్టనున్నట్లు వెల్లడించారు.